ఇప్పుడు మనందరం కలిసి చివరి పాటగా నా నూటన్ కృత పాట నా యేసు ఇచ్చిన పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుద్దాం. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయనే, నిందను భరించి ఆయన మహిమ చాటెదా. తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయనే, నిందను భరించి ఆయన మహిమ చాటెదా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. వ్యాధి బాధలను నన్ను ఆదుకొనెను, కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించెను. వ్యాధి బాధలను నన్ను ఆదుకొనెను, కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించెను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును, పరలోక జీవితం నే వాంఛించెదను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును, పరలోక జీవితం వాంఛించెదను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా, హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్న మా పెద్ద కుమార్తె బ్రైట్ యానా సుశీల ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, గంతకరుడా, నీ నామానికే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Amen. Yes. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన కాలమంతా గతించిన దినములన్నీ నీ కృపా కబ్జలో భద్రపరిచి ఈ దినాన్ని క్షణాన్ని చూసే భాగ్య నలుపులమై అగ్గిలమైన మా ప్రతి ఒక్కరికి నీ దయచేసినందుకు వందనాలు. దేవ, మరి మేము ఈ క్షణం ఇలాగున కూడుకొని ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపయే తండ్రి. Yes. దేవ, మరి మేమందరం కూడా ఇలాగ నీ సన్నిధిలో చేరుకొని నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఇంకను రానైనటువంటి విశ్వాస బిడ్డలను త్వరపెట్టి నడిపించండి తండ్రి. దేవ, ఇంకను మరి మేమందరం కూడా నేను స్తుతిస్తుంటుండగా, ఆరాధిస్తుంటుండగా నీవే మా స్థుతుల మూలముగా ఒక గొప్ప దుర్గాన్ని స్థాపించవలసిందిగా నేను అడుగుతున్నాం. దేవ, ఏ బిడ్డ అయితే ఎటువంటి అనారోగ్యతతో ఉంది, ఎటువంటి బాధతో ఉందో, ఇబ్బందితో ఉందో మేము ఎరగం, కానీ నువ్వు సర్వం నెరిగిన దేవుడో తండ్రి, సర్వమును చూచుచున్న దేవుడో తండ్రి. దేవ, మరి మా అందరితో కూడా దేవ నీవే నీ వాక్యం ద్వారా మాట్లాడి మా ప్రతి ఒక్కరిని కూడా బలపరచవలసిందిగా నేను అడుగుతున్నాం తండ్రి. శోధనలో ఉన్న బిడ్డలకు విడుదలను దేవ, మరి అలాగనే వ్యాధులతో ఉన్న బిడ్డలకు నీవే సంపూర్ణమైన స్వస్థతను దయచేయవలసిందిగా నేను అడుగుచు దేవ. ఇంకను ఈ ఆరాధన అంతట్లో కూడా ఆది నుండి వరకు నీ నామ అధ్యక్షతను వహించవలసిందిగా నేను అడుగుచు సమస్తమును నీకే అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము లేచి నిలబడి దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. మీరందరూ బైబిల్ గ్రంథంలో నుండి 41వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న పాశ్రమ కీర్తన మనతో చదివిస్తారు. 41వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. అందరూ లేచి నిలబడి చదవబడుతున్న వాక్యాన్ని తిరిగి చెప్తూ మన నోటితో దేవుని సన్నిధిని మరి దేవుని నామాన్ని గణపరుద్దాం. కీర్తన 41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాను. నేను పాపము చేసి ఉన్నాను. కరుణింపుము. నన్ను నా కరుణింపుము. ప్రాణమును స్వస్థపరచుము నా ప్రాణమును స్వస్థపరచు అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతికారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను
నిత్యము నన్ను నిలవబెట్టుదువు. నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. స్తుతింపబడును గాక. ఆమేన్. 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 దేవుడి వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మనమందరము అలాగు నిలవబడగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని గణపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేస్తూ ఆయన కీర్తిద్దాం. ఈరోజు ఆయన కీర్తనీయుడు, మన షాలేము రాజు, మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, మన స్తుతులకు యోగ్యుడు. కాబట్టి ఈరోజు మనము దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం, నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం. నీ శ్రమలే నా విశ్వాసాయుధం, నీ శ్రమలే నా విశ్వాసాయుధం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. ఆమేన్. వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. ఆరాధింతుడు ఆత్మరూపుడా, నా హృదయమీనపై నీవే జీవనరాగం. ఆరాధింతుడు ఆత్మరూపుడా, నా హృదయమీనపై సజీవ యాగముగా నీ సేవలో, సజీవ యాగముగా నీ సేవలో, పానార్పణముగా నే పోయబడుదును, పానార్పణముగా నే పోయబడుదును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానం బట్టి దేవుడు స్తుతిస్తూ నామాన్ని కీర్తిద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఈరోజు దేవుని స్తుతించే దినం, దేవుణ్ణి ఆరాధించే దినం, దేవుని నామాన్ని మహిమపరిచే దినం కనుక అందరూ దేవుని సన్నిధిలో ఎక్కడి వారు అక్కడే, ప్రభువా నీవు నా కొరకు బలి అయ్యావు, నీవు నా పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన దేవుడవు, నీకు నేను ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేనని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ఆయన నామాన్ని కీర్తిద్దామా? అందరూ కూడా
దేవుని నామాన్ని ఈరోజు స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఇక్కడ మనం చేరి ఉన్నాం. అందరూ మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యులు టైసన్ ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాపాడి మాట్లాడండి. గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించి మా నాయన ఈ జనవరి మాసంలో 2వ వారం చేరి ప్రార్థించే బాధ్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, మా ప్రయాణాలలో మా పనుల్లో తోడుగా ఉండి ఆశీర్వదించిన దేవానికి అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన సన్నిధికి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వందనాలు చెల్లించుకుంటాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటాం నాయన. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందినాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మేము మా నోట్లతో మీ వాక్యంతో మీరు మాతో నాయన మాట్లాడ నేర్పించినారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ప్రార్థిస్తున్నాం. స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవ మీరు మాలో ఉంచుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాలను సాధారణంగా దొంగలించకుండా చూడండి నాయన. మరి మీరు మాట్లాడుతున్నప్పుడు దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము శ్రద్ధగా విని మా నాయన మేమును మా కుటుంబాలు కానీ భార్య సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అందరికీ చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. రాలేక ఉన్న బిడ్డలను క్షమించి మరొక తరుణాన్ని నడిపించండి. వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఎవరెవరి అవసరతలతో ఉన్నారో ఎవరెవరి వారిని ఆయన ఏ ఇబ్బంది పడుతున్నారో వారికి విడుదలని బట్టి వందనాలు. ఈ వాక్యంతో నాయన వారిని ముట్టి స్వస్థపరచండి. వారి హృదయాలను కదిలించండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ దాసుని మన నాయన ఏడంతల ఆత్మచే మాకు భద్రపరచండి. మీ శిలోచారణ మరుగుపరిచి మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా సంఘంలో జరుగు ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవ, దయగల తండ్రి, చిన్న బిడ్డలు మొదలు పెద్దవారి వరకు ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి చక్కటి ఆరోగ్యాన్ని మా సంఘ అందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా నాయన మేము మరి ఈ వాక్యం మీరు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మా తండ్రి మేము వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు ఇవ్వండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేమును మా కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని యోగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతటినీ దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్పొందుతున్నాం. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయనై ఉన్నాం. 41వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 41వ కీర్తన 41వ కీర్తన మొదటి వచనం చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. బీదలను కటాక్షించే దేవుడు. ఈరోజు దేవుని వాక్యంలో దావీదు రాసినటువంటి కీర్తనలో బీదలను కటాక్షించేవాడు ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద యేసయ్య. ఇది మెస్సియానిక్ సాంగ్. ఒక విధంగా చెప్పాలంటే యేసయ్య గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాటలు ఇందులో మనం చూస్తున్నాం. ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాటలు, దేవుని మాటలను మనం ధ్యానం చేయనై ఉన్నాం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటే బ్లెస్సెడ్ పీపుల్. యేసు ఎలాగైతే బీదలను కటాక్షించాడో
ఈ భూమి మీద దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు కూడా బీదలను కటాక్షించాలి అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈ బీదలు ఎవరు అంటే నిరుపేదలు, బడుగు వర్గాల వారు, అనగారినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఒక పూట ఉండి ఇంకొక పూట లేకుండా ఉన్నటువంటి వారు, అన్నపానములు వస్త్రాలు లేనటువంటి వారు, అలాంటి వారిని, నిరాశ్రయులైనటువంటి వారు, ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి వారు, అలాంటి వారిని దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కటాక్షించాడు. దేవుడు కటాక్షించాడు. అందుకే ఆయన కటాక్షించాడు కాబట్టి 41వ కీర్తనలో దావీదు కూడా అంటున్నాడు, బీదలను కటాక్షించాలి అని రాస్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. ఇలా కటాక్షించినటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడంటే, ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే కటాక్షించడం మొదలు పెడతారో అలాంటి వారిని దేవుడు తప్పిస్తాడు. అందుకే దావీదు మరి రాసినటువంటి కీర్తనలో 41వ కీర్తన మరి చాలా విశిష్టమైనటువంటి కీర్తన. ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్కలాగా రాశాడు. 40వ కీర్తనలోనైతే బీదలను గురించి రాశాడు. బీదలను గురించి రాశాడు. ఈ పేదలు, బీదలు ఎవరు అంటే, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని సన్నిధిని వింటూ కూడా దేవుని ఆశ్రయిస్తున్నటువంటి వారు కొంతమంది పేదలుగా ఉన్నారు. వారిని నిమిత్తమై కటాక్షము, వారిని కనికరించాలి, వారిని దేవుని సన్నిధిని ఎత్తిపట్టాలి, వారిని కూడా కటాక్షించాలి. యేసయ్య ఎలాగైతే కటాక్షించాడో వారిని కూడా మనం కటాక్షించాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా కటాక్షించే వారికి దేవుడిచ్చే ధన్యతలు ఎలాంటి అంటే, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. ఆపద వచ్చినప్పుడు తప్పిస్తాడు. యెహోవాని కాపాడి బ్రతికిస్తాడు. ఎవరైతే బీదలను కటాక్షించడం మొదలు పెడతారో, ఆపద వచ్చినప్పుడు, తప్పించేవారు ఎవరు లేనప్పుడు దేవుడు తప్పిస్తాడంట. ఎంత గొప్ప వాగ్దానం! అందుకే ఎవరైనా పేదలు, బీదలు, మరి అనారోగ్యవంతులు, మరి ఎవరైనటువంటి నిరుపేదలో ఉంటే వారిని ఖచ్చితంగా మనము ఆదరించాలి, వారికి సహాయం చేయాలి. చేతనంత సహాయం వారికి మనము చేయగలగాలి. ఇలా తప్పించే వారిని, ఇలాగూ కటాక్షించే
యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత నలిగిన హృదయము గల వారిని బలపరుచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విడుదలను ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, దేవునిలో దుఃఖిస్తున్న వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుకి ఉన్నటువంటి ఆ యొక్క మేనిఫెస్టో, నాజరేత్ మేనిఫెస్టో అంటారు. ఈ నాజరేత్ మేనిఫెస్టోలో మనం చూసినట్లయితే మరి ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యంలో మనం, ప్రభువుకు యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా మరి దీనులకు సువార్తమానము, దీనులు అంటే ఒక విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ కూడా కొంతమంది పేదలుగా నిరుపేదలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు దీనులకు సువర్తమానం ప్రకటించారు. దేవుని వాక్యంలో దీనులు అంటే పేదవారు, ఒక విధంగా నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడానికి యేసయ్య భూమికి వచ్చారు. కాబట్టి మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ పేదరికాన్ని గురించి నేను ఇక్కడ మరి మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే దేవుడు పేదవాళ్లను మరి దీనులను కరుణించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ నాజరేత్ మేనిఫెస్టోలో కూడా దేవుడు పెట్టుకున్నటువంటి మూలమైనటువంటి తన మరి సేవా నియమాలు ఏవైతే దేవుడు చేయాలని మరి ఈ భూమి మీదకి వచ్చాడో వాటిని యెషయా భక్తుని ద్వారా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాస్తున్నాం. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడే మనం స్వార్థ ప్రకటిస్తాం. పేదలుగా ఉండరు, వారిని ధనికులుగా చేయడానికి ఈ భూమి మీద యేసయ్య వచ్చాడు. నిరుపేదలుగా ఉన్న వారిని పైకి లేవనెత్తడానికి వచ్చాడు. అందుకే మరి దేవుని వాక్యంలో మరి 113వ కీర్తనలో ఈ దీనులను పెంట కుప్ప నుండి లేవనెత్తడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు. చూడండి 113, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చూసారా, పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తి దేవుణ్ణి మనం కలిగి. ఒక విధంగా చూస్తే ఇషయి మానవుడైనటువంటి దావీదు కూడా పెద్ద ధనికుడేం కాదు. డేవిడ్, హీ వాజ్ నాట్ ఏ రిచ్ మ్యాన్. ఆయన పెద్ద ధనికుడేం కాదు. ఆయన కూడా ఒక గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకునేవాడు. సో దేవుడు అతన్ని గొర్రెలు మేపుకునే స్థితి నుండి గొప్ప జనాంగాన్ని పాలించేటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. గొర్రెల కాపరిని గొప్ప రాజుగా అభిషేకించాడు. అందుకే ఈ కీర్తన తను రాసినటువంటి కీర్తనలో కూడా దావీదు రాసినటువంటి కీర్తనలో కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు.
దేవుని సన్నిధిలో దేవుడు ఎలాంటి వాడో తెలియజేస్తున్నాడు. దేవునికి ఉన్న సుగుణాలు ఏంటో తెలియజేస్తున్నాడు. చూడండి 113వ కీర్తనలో ఆయన నేల నుండి దరిద్రం లేవను ఎందుకు లేవనెత్తాడంటే ఆయన ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వాటిని కూర్చుండబెట్టాలి. అంటే పేదలైన వారు ఇక్కడ కూర్చోవాలి, కింద కూర్చోవాలి, పైన అని కొన్ని తారతమ్యాలు ఉంటాయి. ధనికులు మాత్రమే కుర్చీల మీద కూర్చోవాలి, పేదలైన వాళ్ళందరూ కింద కూర్చోవాలి అని చెప్పి కొన్ని నియమాలు శాసనాలు పెట్టుకొని కొన్ని రాజ్యాలు అలా నడిచాయి. కానీ దేవుడు పేదలను కూడా తన ప్రజల ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. హల్లెలూయా. కాబట్టి నేల నుండి లేవనెత్తాడు. ఫ్రమ్ ద డౌన్ టు ద ఎర్త్ అన్నట్టు దేవుని వాక్యంలో చాలా చక్కగా డౌన్ టు ఎర్త్ అంటారు కదా, పై నుండి కిందికి దిగి వస్తే అట్లా అంటారు డౌన్ టు ఎర్త్. అలాగే క్రింది నుండి పైకి లేవనెత్తడం దేవుడు. ఫ్రమ్ ద బాటమ్ లెవెల్ టు అప్పర్ లెవెల్ ఒక విధంగా దేవుడు లేవనెత్తేవాడై ఉన్నాడు. కాబట్టి చదివే చదువులు పిల్లలైనటువంటి వారు అయ్యో మేము చాలని పరిస్థితిలో ఉన్నాం కదా, ఆర్థిక పరిస్థితి ఏమి మెరుగుగా లేవు కదా అని అనుకోవడం. యవనస్తులు పిల్లలైన వారు శ్రద్ధ పెట్టి చదివితే దేవుడు గొప్పగా లేవనెత్తాడు. హల్లెలూయా. బబులోను దేశంలో కూడా ఒక ముగ్గురు యవనస్తులు, వాళ్ళు పెద్ద రిచ్మెంట్ కాదు. చూడండి వాక్యంలో శద్రకు మేషకు అబేద్నెగో ఆ ముగ్గురిని కూడా దేవుడు లేవనెత్తాడు. బబులోను దేశంలో యవనస్తులు వారికి ఉన్న ప్రత్యేకతను మనం ఆ ముగ్గురిని కూడా దేవుడు లేవనెత్తి గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యవనస్తులను లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడు. యవన ప్రాయములో ఉన్నటువంటి వారు, యవనస్తులుగా ఉన్నటువంటి వారిని దేవుడు మీ యవనాన్ని బట్టి ఎవరినూ తృణీకరించకుండా చూసుకుంటే పేదలుగా దీనులుగా మనం ఉండాల్సి లేదు. మనం ఖచ్చితంగా దేవుని కొరకు మనం గొప్ప ఆశీర్వాదాలు దేవుని దీవెనలు పొందుతా, దేవుని సన్నిధిని మన ఆశ్రయాన్ని. కాబట్టి షద్రక్ మేషక్ అబేద్నెగోలో దేవుడు చూసింది ఏంటంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మరి వారికి ఇచ్చాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా బబులోను దేశంలో వారు ఉన్నత స్థానానికి వారిని ఎదిగింపలేదు. వారు తీసుకున్న నియమాలు కూడా చాలా శ్రేష్టమైనవి. అక్కడ ఉన్నటువంటి భోగ భాగ్యాలను అనుభవించడానికి వారు తమ మనసును తీసుకోలేదు, కానీ వారు కఠిన నియమాలతో దేవుని చూడండి వాక్యంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చాలా చక్కగా మనం మొదటి అధ్యాయంలో అందరినీ ఆ రాజు 10 దినాల వరకు పరీక్షించాలి అని ఒక నియమం పెట్టాడు. ఆ 10 దినాల వరకు పరీక్షిస్తే ఆ 10 దినాల్లో కొంతమంది కొన్ని కఠినమైన నియమాలు ఏర్పరచుకొని దేవుని సన్నిధిని వారు ఆశ్రయించారు. ఏంటి? మాంసాహారం తినొద్దు, విగ్రహార్పితమైన వాటిని తినొద్దు, శాకాహారాన్ని మాత్రం భుజించాలి చెప్పి వారు చక్కటి నియమాలు ఏర్పరచుకొని వారి జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నారు. బబులోను దేశంలో మాంసాహారాన్ని అయితే తప్పేం కాదు, ఇవాళ సండే కదా చికెన్ తినాలి, మటన్ తినాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఆ దేశంలో విగ్రహార్పితమైన వాటిని వారు తినాల్సిన పరిస్థితి కాబట్టి ఆ యొక్క షద్రక్ మేషక్ అబేద్నెగోలు వారు చక్కగా ఆ యొక్క విగ్రహార్పితమైన వాటిని కాకుండా కఠినమైనటువంటి నియమాలను పాటించి వారు దేవుడు వారిని లేవనెత్తాడు. హల్లెలూయా. దేవుడు వారిని కటాక్షించాడు. ఈరోజు దేవుని వాక్యం
మనం చక్కగా దేవుని సన్నిధిలో లేవనెత్తబడాలి అంటే దేవుడు కటాక్షించేవాడు. అందరికంటే ముందుగా కటాక్షించేది ఎవరు అంటే దేవుడే. దావీదును కటాక్షించిన దేవుడు దానియేలును కూడా దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు దేవుడు వారిని యవన ప్రాయంలో చక్కటి జ్ఞానవంతులుగా ఉన్నారు. వారి వంటి జ్ఞానం అక్కడున్న బబులోను దేశంలో ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. ఇక్కడి జ్ఞానము కళ్ళకు అర్థం చెప్పే భావాన్ని దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి పిల్లలు యవన ప్రాయంలో మీకున్న పరిస్థితులను బట్టి మీకు మీరు తీసుకోకుండా మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి తూలనాడుకోకుండా దేవుడు కటాక్షించే దేవుడు కనుక, దేవుడు కరుణించే దేవుడు కనుక, దేవుడు లేవనెత్తే దేవుడు కనుక మనం దేవుని కొరకు మరలా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించి ఆయన హల్లెలూయా. పేదలైన వారు ఎల్లప్పుడూ పేదలుగానే ఉంటారు. దేవుని వాక్యంలో ఉంది, ఎల్లప్పుడూ పేదలు మీతోనే ఉంటారు. కానీ కొంతమంది ఏదైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు మన మనసు దేవుని ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం గొప్పగా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ఈరోజు లేవనెత్తే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, కటాక్షించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 47 కీర్తనలో చాలా పెద్ద మాటలు మనం చూస్తున్నాం. భూమి మీద ధన్యుడగును. ఎవరు ధన్యుడు? కటాక్షించేవాడు కటాక్షించేవాడు ధన్యుడు. కాబట్టి ఈరోజు ధన్యుడుగా ఉండే మరి స్థితి మనకు కావాలండి. మనల్ని దేవుడు ఏ విధంగానైతే కనికరి మనము కూడా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చేత కనికరింపబడతాం, దేవుని చేత కనికరింపబడతాం. బీదలను కటాక్షించేవాడు ఆపత్కాలమందు యెహోవాని. వాడు ధన్యుడే కాదు, వాడు శ్రేష్ఠుడు వాడినే కాదు, దేవుడు ఆపద వచ్చి తప్పిస్తాడు. ఎంతమంది అయితే పేదలు, అనారోగ్యవంతులు, లేకపోతే లేమిలో ఉన్న వారిని కనికరిస్తారు, దేవుడు వారిని కూడా కనికరిస్తాడు. దేవుడు వాక్యంలో ధనవంతుడు, లాజరు అనే రెండు ఆ యొక్క ఉపమానాన్ని మనకు కనబడుతుంది. ధనవంతుడు బాగా సుఖపడుతూ ఊదా రంగు పొడి పెట్టుకొని సుఖపడుతూ ఉన్నాడు. ఆ ఊదా రంగు పొడి అంటే ఒక విధంగా ఊదా రంగు వస్త్రాలు సుఖపడుతున్నాడు. ఈ ఊదా రంగు వస్త్రాలు వేసుకొని చక్కటి నాణ్యమైనటువంటి వస్త్రాలు వేసుకొని బహుగా సుఖపడుతున్నటువంటి, కానీ దేవుని ఊదా రంగు వస్త్రాలు వేసుకొని సుఖపడుతూ చక్కటి భోజనం తింటూ చాలా హైఫై బ్రతుకుతున్నటువంటి ఇంటి వాకిట ఒక కఠినమైనటువంటి దరిద్రంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు లాజరు. ఏం పేరు? లాజరు. లాజరు దరిద్రుడు. బైబిల్లో ఉంది లాజరు దరిద్రుడు, కఠినమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఇంకొక ఆయనేమో చక్కటి అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్న వ్యక్తి ఇంకో కఠినమైనటువంటి దరిద్రం అనుభవిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఒకడు మాత్రం బాగా సుఖపడుతున్నాడు, మాత్రం బాగా కష్టం. పుట్టింది మొదలు తగ్గేంత వరకు నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నానయ్యా అని బాధపడుతున్నావా? నో, నీకు వరి. ఈరోజు దేవుడు ప్రతి దానికి సమయం కలదు. బైబిల్ ఒక సమయం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు, అదే రోజు దరిద్రుడు చనిపోయాడు. ఇప్పుడు మీరు గమనించండి, ధనవంతుడు ఎంతకాలం బ్రతికాడు, దరిద్రుడు అంతేకాలం. ఒకడు ఎక్కువ, ఇద్దరికి దేవుడు సమన్యాయమే విధించాడు. కానీ ఒకడు మాత్రం బాగా సుఖపడ్డాడు, ఇంకొకడు మాత్రం ఈ భూమికి బాగా వేదన. బాగా సుఖపడినటువంటి వాడు ఈ భూమి మీద ఎవడైతే బాగా సుఖపడ్డాడు వాడు ఆ పేదవాడిని ఎంత మాత్రము కూడా కనికరించలేదు, కటాక్షించలేదు. మరొక మాటలు చెప్పాలంటే
కటాక్సి ఉంటుంది. తను తినే రొట్టెలు, తను 10 రొట్టెలు అయితే అందులో కొంతమందికి అయితే 8, 9 రొట్టెలు మిగులుతాయి, తీసుకుపోయి చెత్త కుప్పలో వేస్తారు. కానీ ఆకలితో ఉన్న వారికి మాత్రం పెట్టరు. హల్లెలూయా. చెత్త కుప్పలో వేస్తారు. ఆకలితో ఉన్న వారికి ఎంత మాత్రం కూడా పెట్టలేని పరిస్థితి. చాలా రకాల ధనికుని ఇంకా ఒక్క శాఖం ఉండదు, అంటే ఒక్క కూర ఉండదు. 10 రకాల, 15 రకాల, 20 రకాల, 30 రకాల కూరలు వండుకుంటారు. కానీ కొన్ని మిగిలిపోతాయి. ఆ మిగిలిన వాటిని చెత్త కుండీలో వేస్తారు. కానీ ఆ పేదరికంలో ఉన్నవాడిని, అలాంటి పరిస్థితి పూర్వం మందు కూడా ఉంది. ఆ ధనికుడు అలాగే ఆ భోజనము పళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునబోరాడు. కానీ ఆకలి కూడా తీరట్లేదు. తనకు బహుగా పురుకులు వచ్చాయి. చర్మం మీద ఎక్కడ పురుకులు మరి వేదన అనుభవిస్తుంది. ఒక విధంగా యోగుల్లాగా చర్మం అంతా చీకిపోతున్నప్పుడు బైబిల్ పూర్వీకుడు ఆయన యోగు కనబడతాడు. అదే అతను ఒక ధనవంతుడు అయ్యింది, దేవుడు అతని దరిద్రత అప్పగించాడు, అన్ని తీసింది. ఆ చర్మం చీకిపోయినా కూడా దేవుణ్ణి మాత్రం విడవలేదండి. అలాగే ఈ పేదరికంలో ఉన్నటువంటి లాజరు దేవుణ్ణి వీడట్లేదు. దేవుని భక్తి ఉంది, ఆకలితో అలమటించిన దేవుని సన్నిధి మాత్రం మరవట్లేదు, దేవుని ప్రార్థన మాత్రం మరవట్లేదు, దేవుని ఆరాధించడం మాత్రం మరవట్లేదు. అందరు గట్టిగా అడిగి చెప్తామా? హల్లెలూయా. పేదరికము తన భక్తికి ఎంత మాత్రం అడ్డు రాలేదు. ఈ దినాల్లో చాలా మందికి దేవుడు ఏమి ఇచ్చాడని మేము గుడికి రావాలయ్యా, మేము రెక్కాడితే కానీ మాకు ఒక్కాడదు, ఏమి ఇచ్చాడు మాకు అని వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుణ్ణి పుల్లనాడుతూ ఉంటారు. కానీ భక్తి నీ పేదరికానికి అడ్డు రాకూడదు. హల్లెలూయా. నీ భక్తి నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అడ్డు అంటే ఒక విధంగా నీ పేదరికము నీ యొక్క భక్తికి అడ్డు రావడానికి లేదు. హల్లెలూయా. నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు నీకున్నటువంటి భక్తి విషయంలో అడ్డు రావడానికి లేదు. దేవునికి నీకు మధ్య అడ్డుగోడలాగా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు దేవుని వాక్యం నీతో హల్లెలూయా. హల్లెలూయా. ఒకే రోజు ఇద్దరు చనిపోయారు, కానీ ఒక్కడు మాత్రము అబ్రహాము రొమ్మున కూర్చోవడానికి నియమింపబడ్డాడు, మరొకడు పాతాళంలో బహుగా వేదన. చూడండి ఆ యొక్క లూకా సువార్త 16వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదా రంగు పొడి కాదు, ఆ ఊదా రంగు బట్టలు ధరిస్తున్నాడు, కన్నపు నార వస్త్రములు ధరించుకొని ఏంటంటే ప్రతి దినము, ఒక దినం కాదు, ఎవ్రీడే చాలా చక్కటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు పురుపులతో నిండిన వాడు. ధనవంతుడు ఇంట లేడు, ఇంట వాకిట పడి ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతుని ఇంట పెట్టుకొని అతన్ని పోషిస్తున్నాడు లేదు అక్కడ. ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోనబోరేను, కానీ ఆకలి తీరలేదు. ఆకలి తీరకుండగానే తనకున్నటువంటి ఆ యొక్క పచ్చి పురుగులు ఏవైతే ఉన్నాయో, అంతేకాక కుక్కలు వచ్చి వారి పురుగులు నాకెను. ఒక రోజు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి, ఇక్కడ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ద పావర్టీ, నేను పేదరికంగా ఉండమని వాక్యం, దేవుడు పేదలుగా ఉండమని మనం పిలవలేదు. కానీ కొంతమంది జీవితాల్లో పేదరికం అలా ఉండదు, కానీ ఆ పేదరికం తన భక్తికి ఎంత మాత్రం అడ్డుండలేదు.
తను పేదరికంలోనే పుట్టాడు, పేదరికంలోనే పెరిగాడు, పేదరికాన్ని అనుభవించాడు, పేదరికంలోనే చనిపోయాడు. అయితే ఆ వ్యక్తి పరలోకంలో పేదవాడు కాదు. హల్లెలూయా. చనిపోయినటువంటి వ్యక్తి పరలోకంలో పేదవాడుగా లేదు. ఎక్కడున్నాడు మరి చెప్పండి? అబ్రహాం ఎవరికి? అబ్రహాం ధనవంతుడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు? తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై దేవుడు లేవని. హల్లెలూయా. లేవని. ఆ యొక్క ధనికుడు ఎంత మాత్రం అతన్ని కనికరించినప్పుడు దేవుడు తనకున్నటువంటి శిలువ మరణము ద్వారా, తన రక్తము ద్వారా మనకున్నటువంటి పాప శాప విమోచన, మనకున్న ప్రతి పరిస్థితిని విడుదలివ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నో మోర్ పావర్టీ, మరలా పేదరికంలో ఉండడానికి దేవుడు మనకు పిలవలేదు. కానీ ఇక్కడ ఈ పేదవాడు మాత్రం దేవుడు అతన్ని హెచ్చించాడు. హల్లెలూయా. ఎలా హెచ్చించాడంటే బ్రతికినప్పుడు హెచ్చింపబడలేదు, కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవితంలో హెచ్చింపబడ్డాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న జీవితం శాశ్వతమైందా, లేకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఉన్న జీవితం శాశ్వతం? చెప్పండి చెప్పండి. ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా 60 లేదా 70 లేదా 80, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఇతను కూడా దుఃఖాన్ని అనుభవించాడు, ఆయాసాన్ని అనుభవించాడు. తను ఎంతకాలం జీవించాడు అక్కడ రాయబడలేదు. కానీ ధనికుడు ఏ రోజైతే చనిపోయాడో, దరిద్రుడు అయినటువంటి లాజరు కూడా అదే రోజు చనిపోయాడు, పేదవాడు కూడా అదే రోజు. కానీ ఒకడు ధనికుడైన వాడు పాతాళంలో కొనిపోబడితే ఆ యొక్క లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోట తీసుకోబడ్డాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం పీదలను కటాక్షిస్తే దేవుడు వారిని తప్పించేవాడేమో. ఒక విధంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వాకిట పడినటువంటి వ్యక్తిని, లాజరును, ఆ ధనవంతుడు ఒకవేళ కనికరించేవాడై ఉంటే దేవుడు ఇలాంటి దాని నుండి తప్పించేవాడేమో. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు వాక్యంలో ఉంది. మనం చదివిన 40వ కీర్తనలో బీదలను కటాక్షించేవాడు పుణ్యుడు వాడు. ఏమని ఉంది అక్కడ చూడండి, వాడిని ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు వాడిని ఇప్పుడు దేవుడు తప్పించకుండా అయిపోయింది. ఎక్కడ పోయాడు ఈ వ్యక్తి? ఈ ధనవంతుడు ఎక్కడ పోయాడు అంటే నరకం నుండి తప్పించుకోబడలేదు, పాతాళం నుండి తప్పించుకోబడలేదు. చూడండి దేవుడు వాక్యం అది కూడా ఉంది 40వ కీర్తనలో. 40వ కీర్తనలో దేవుడు వారిని తప్పిస్తాడు. వారికి ఒకవేళ రోగం వచ్చినా దేవుడు వారిని కుదురుస్తాడు, వాని రోగాన్ని కుదురుస్తాడు, వాని రోగాన్ని దేవుడు బాగు చేస్తాడని బైబిల్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే యెహోవాని కాపాడి బ్రతికించును. కాబట్టి ఈరోజు మరణానికి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది ఒక ధనికుడు అంటే వాడు పేదవాడిని పట్టించుకోలేదు. ధనవంతుడు పేదవాడిని కనీసం పట్టించుకోలేదు. కనీసం భోజన బల్ల మీద పడే రొట్టె ముక్కలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంత పీనాసిగా, అంత పిసినారిగా బ్రతికాడు. తను బ్రతుకుతూ, తను సుఖిస్తూ, తన ఫ్రెండ్స్ తో సుఖిస్తూ, తన వాళ్ళతో సుఖిస్తూ ఉన్నాడు తప్ప దేవుని సన్నిధిలో ఒక రోజు నిత్య జీవితం ఉంది, ఒక రోజు శాశ్వతమైన జీవం ఉంది. ఇక్కడ నేను మంచి చేస్తే అక్కడ కూడా నాకు మంచి లభిస్తుంది అనే ఆలోచన. కాబట్టి శాశ్వతమైనటువంటి జీవితాన్ని మర్చిపోయి ఇదే శాశ్వతం అనుకొని బ్రతికాడు. కానీ శాశ్వతమైన జీవితం మరొకటి మర్చిపోయి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది భక్తి చేస్తున్నారు, మంచిదే, కానీ శాశ్వతమైన జీవితం ఇంకొకటి అనే విషయం మర్చిపోయి. అది చాలా డేంజర్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు భక్తి చేస్తుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ ఇంకొక జీవితం కూడా ఉంది. ఆ జీవితం కొరకు ఇక్కడ నుండి నువ్వు ప్రిపేర్ కావాలి. హల్లెలూయా. ఎవరైనా పేదవాడు కనబడితే వారికి సహాయం చేయండి, మీకు తోచినంత సహాయం చేయండి. ఎవరైనా ఆకలితో ఉంటే వారికి అన్నం పెట్టండి.
ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి మెడిసిన్ ఇవ్వండి. ఎవరైనా పేదరికంలో ఉండి అవసరతలో ఉంటే వారికి కొంత సహాయం చేయండి. వస్త్రాలు లేని వాడు కనుగొని వస్త్రాలు ఇవ్వండి, తప్పేంటి. అయితే ఇక్కడ ఏమీ ఇయ్యలేని పరిస్థితి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత పరలోకానికి పరదేశం కొనుక్కోబడలేదు, అతడు పాతాళంలోకి కొనుక్కోబడి. హల్లెలూయా. అదే లూకా సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే తప్పింపబడలేని పరిస్థితి, కటాక్షింపబడలేని పరిస్థితి, కటాక్షింపబడని పరిస్థితి. దేవుని వాక్యంలో ఇయుడి మీకు ఇయ్యబడును అని ఉన్నది. అంతేనా? ఇయుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇన్ని చెప్పాడు దేవుడు. మనం ఇస్తేనే దేవుడు మనకి. హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు ఒక కోరిక ఏమని చూడండి, ఆ 23వ వచనం చదవండి. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నీళ్ళలో ముంచి, ఇక్కడ తండ్రివైన అబ్రహామా అని ఎలా గుర్తుపట్టగలుగుతున్నారంటే ఇతడు కూడా మా మూల పితరుడైన అబ్రహాం అని గొప్పగా చెప్పుకునేటువంటి జనాంగంలో వాడే. ఇతడు కూడా దేవుని ఎరిగిన వాడే, దేవుని శక్తి తెలుసుకున్నవాడే. కానీ ధనాన్ని ముందు పెట్టుకొని దైవాన్ని మర్చిపోయాడు. తనకున్నటువంటి సుఖాన్ని ముందు పెట్టుకున్నాడు కానీ పేదరికంలో ఉన్న వ్యక్తిని పట్టించుకోలేదు. కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? ఇంకా కోరుతున్నాడు, దూరం నుండి చూస్తున్నాడు, కనులెత్తి చూస్తే అక్కడ అబ్రహాం కనబడుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు మా ఇంటి వాకిట పడి ఉండేవాడు కదా, ఈయన ఇక్కడ ఉన్నాడు అని ఆశ్చర్యపోయే పరిస్థితి ధనవంతుని కలిగింది. హల్లెలూయా. అందుకే మా అమ్మ చిన్నప్పుడు అనేది ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అయిపోయి. హల్లెలూయా. ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అయిపోయి. కాబట్టి ఓడలు పోయి బండ్లు పోయి ఓడలు ఎందుకు అవుతాయి? ఖచ్చితంగా దేవుడు హెచ్చించే దేవుడు. ఎప్పుడు ఒకే జీవితం ఉండదు. ఏ రోజు ధనికుడుగా ఉన్నాడు, రేపు దరిద్రుడు అయిపోవచ్చు. ఏ రోజు దరిద్రుడుగా ఉన్నాడు, రేపు ధనికుడు అయిపోవచ్చు. హల్లెలూయా. ఎప్పటికి ఒకేలా ఉండదు. సమయము ఎప్పటికీ అందరికీ ఒకేలా ఉండదు. టైం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తాం. కాబట్టి సమయం రావాలి. దేవుడు తగిన సమయం హెచ్చించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి దేవుడు. తగిన సమయం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. లాజరు హెచ్చింపబడ్డాడు. అక్కడ చూస్తూ ఏమన్నాడు? అయ్యా నేను కూడా అక్కడికి వస్తానన్నట్టు. తనకు తెలుసు తాను చేసిన తప్పులేటో తెలుసు, తాను ఏం చేయలేదో తెలుసు, ఏమి చేయాల్సిన పరిస్థితులున్నా చేయలేని పరిస్థితులు ఏమున్నాయో తెలుసు. అయితే ఒక వింత కోరిక కోరుతున్నాడు, తండ్రివైన అబ్రహామా. చూడండి దేవుని వాక్యంలో, నాయందు కనికరపడు. చూసారా? నాయందు కనికరపడండి. ఎందుకు కనికరపడాలి? భూమి మీద ఉన్నప్పుడు నువ్వు కనికరపడ్డావా? దేవుని వాక్యంలో నన్ను కరుణించేవాడు దేవుడు ఎవరిని కరుణిస్తాడు? వాడిని కరుణిస్తాడు బైబిల్లో. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ ధనవంతుడు కరుణించలేని పరిస్థితి, కనికరించలేని పరిస్థితి, కటాక్షం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితితో ప్రార్థన మాత్రం ఎలా చేస్తున్నాడంటే, తండ్రివైన అబ్రహామా ఆయన కనికరపడి ఏమంటాడంటే, తన వేలి నీళ్ళలో ముంచిన నాలుకను తల. ఇప్పుడు లాజరు అవసరం. భూమి ఉన్నప్పుడేమో ధనికుని అవసరత లాజరుకుంటే కొంత. కానీ పరదేశకు వెళ్ళినప్పుడు పాతాళంలో ఉన్న వ్యక్తి లాజరు అవసరం.
లాజర్ని అంటున్నాడు, అయ్యా లాజర్ని తన ప్రేమికులను ముంచి నీళ్లు వేస్తే ఎన్ని నీళ్లు పడతాయో చెప్పాడు. మామూలుగా నీళ్లు చూసి ప్లేస్ ఎంత పడతాయి? ఒక 2 చుక్కలు 2-3 డ్రాప్సే పడతాయి. ఆ 2-3 చుక్కల ఆనందం ఒక విధంగా, ఆ 2-3 చుక్కల నీళ్లు దాహాన్ని తీర్చుకోవడం కొరకు పరితపిస్తున్నాడు. నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీళ్లు కాదు, తను అనుకున్నవన్నీ అనుభవించాడు. కానీ పరదేశకు వెళ్తే నీళ్లు కూడా దొరకలేదు. హల్లెలూయా. ఎంతో వేదన, నీళ్లు కూడా అనుభవించింది. కాబట్టి దేవుని వాక్యము మనం చూసినట్టు, నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుకో లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలలో ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? అగ్ని జ్వాలలలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? అగ్ని దహించేస్తుంది. అగ్ని ఆరదు, అగ్ని నరకంలో ఉన్నాడు ఈ వ్యక్తి. పరదేశంలో ఒక విధంగా దేవుడు అబ్రహాము రొమ్మున చక్కటి మూలపితరుడైన అబ్రహాము, ధనికుడైన అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నాడు, హాయిగా సుఖపడుతున్నాడు. కాదు, ఆతన పడుతున్న వ్యక్తి. భూమి ఉండగానే కొంతమంది సహాయం చేయండి. దేవుని సన్నిధిలో కొంతమందికి మీకు తోచిన విధంగా సహాయం, మీకు ఎంత ఉంటే అంత. ఉదాహరణకి మీకు ఒక 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు సహాయం చేయడం తప్పలేదు. కనీసం 2 రూపాయలైనా సహాయం చేయడం కూడా. కానీ అసలే సహాయం చేయడం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో 40వ కీర్తనలో మనం చూస్తే బీదలను కటాక్షించాం. బీదలను కటాక్షించడానికి వచ్చాడు. ఆయన పేదవాడయ్యాడు. ఆయన పేదవాడై, ఆయన దరిద్రుడై మనల్ని బలవంతం అయిపోతుంది. నమ్మినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. తన దరిద్రత మనల్ని బలవంతుడు. అందుకే దేవుడు శిలువలో ఎందుకు ఒక ఏమి రూపం లేకుండా, స్వరూపం లేకుండా నలిగిపోయాడు తెలుసా? ఈ కొరకు, నా కొరకు, మనకున్న పరిస్థితులన్నీ మార్చడానికి, మనకున్న ఆర్థిక పరిస్థితే కాదు, మనకున్నటువంటి మానసిక పరిస్థితి, మనకున్న ఆత్మీయమైనటువంటి పరిస్థితులు, మనకున్న ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నింటినీ కూడా తీసివేయడానికి యేసు అన్నిటికీ కోల్పోయాడు సిలువలో. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆయన ధనవంతులు చేయడానికి మనందరికీ ధనవంతులు. ఆ గట్టిగా దేవుడిని అడిగేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు యేసు ప్రభు కూడా చనిపోయాడు. కానీ ఎన్నో దినాలు లేచాడు? 3వ దినాన. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరోహణమై తేజోమయుడై తండ్రి కుడి పార్శ్వము. 110వ కీర్తనలో మనం అదే చూస్తాం. ఆయన తండ్రి. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనుగొన్నాడు. దేవుడు అతన్ని పుచ్చుకున్నాడు. నీకు అందరికంటే ఉన్నతమైనటువంటి నామముగా యేసు నామాన్ని, అన్ని నామముల కంటే ఆయన ఈ భూమికి వచ్చి పేదరికాన్ని అనుభవించాడు. ఏ ఏ ఏ కుటుంబంలో పుట్టాడు? యేసయ్య ధనిక కుటుంబంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? పేద వడ్రని కుటుంబం. ఇల్లు పేదగా పుట్టాడు. మొన్నటి దినమంది ఎంతమంది ఆన్లైన్ ప్రేయర్లో ఆ యొక్క వాక్యం విన్నారు? మీకు అర్థం. దేవుని వాక్యం చాలా చక్కగా ఆ రోజు కూడా మనం. కాబట్టి పేదరికము, ఆ రోజు ఒక లెప్పర్ గురించి మనం విన్నాం. అంటే 10 మంది లెప్పర్. ఆ 10 మంది లెప్పర్స్లో మంచి సమరయుడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం కూడా ఇతరులకు సహాయం చేసేగా ఉండాలి. ఆకలితో ఉన్నవాని స్వార్థ చెప్పడం కాదు, మనకు ఆకలితో ఉన్నవాని భోజనం పెట్టి స్వార్థ. ఆ అమ్మ ఎవరైనా భిక్షాటనకు వస్తే భిక్షాటనకు వచ్చిన వ్యక్తిని కూడా వదిలిపెట్టలేదండి. స్వార్థ చెప్తుంది ఆ అమ్మ. గర్వంగా చెప్తున్నాను, సగర్వంగా చెప్తుంది. భిక్షాటనకు వచ్చిన వ్యక్తికి కూడా ఫస్ట్ ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి
చక్కటి మా ఇంట్లో అప్పుడే వండిన కూరలు వేడి కూరలు ఆడ కూర్చొని తిన్న తర్వాత అమ్మ సాక్ష్యం చెప్పారు, హల్లెలూయా. కొంతమంది ఋషుల వేషంలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు అంటారు కదా, ఋషి వేషం, పాముల వేషంలో వాళ్ళు కూడా వారు కూడా నిజంగా యేసయ్య గొప్ప దేవుడు, మీ యందు దేవుడు ఉన్నాడు, నిజంగా ఆ దేవుని శక్తి మీలో ఉంది. వారు కూడా నమ్మి దేవుడు నిజంగా దేవుడు మాకు తెలుసమ్మా. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఒక్కసారి మనం దేవుని వాక్యం ఉన్న మనం కొంతమందికైనా మనం సహాయం చేద్దాం, కొంతమందికైనా ఆకలి తీరుతాం, కొంతమందికి ఉన్న పరిస్థితులనైనా మనం సహాయం చేసి దేవుడు మనల్ని మనం ఇస్తే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనం మన పక్క ఉన్న వారికి ఇస్తాం, కానీ దేవుడు మనకు పైనుండి ఇస్తాడు. నమ్మినప్పుడు గట్టిగా హల్లెలూయా. పైనుండి వచ్చే సహాయం గొప్పది, నీవిచ్చే సహాయం చాలా చిన్నది, కానీ చిన్నదాన్ని చూసి పెద్దదాన్ని కోల్పోదు. హల్లెలూయా. కొంతమంది పిడికిల్ని బాగా గట్టిగా బిగిస్తారు, పిడికిల్ని విప్పితే దేవుడు ఆకాశం వాక్యల్ని పిడికిలు విప్పనంత కాలం దేవుడు ఆకాశం వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి పేదరికాన్ని దేవుడు అనుమతించాడు. అందరు గొప్పవాళ్ళుగానే ఉండొచ్చు కదనయ్యా అని మీరు అనుకోవచ్చు. పేదరికాలు ఉన్నారు కాబట్టి నేను నడుస్తుంది, కానీ ధనికులుగా ఉండడానికి ఏమి, కానీ ధనికులుగా ఉన్నవారు పేదవాళ్ళు. ధనం ఎంతసేపు ఉండదు, ధనము ఇవెల్లా ఉండదు. ధనికులైన వారు ఎప్పటి ధనికులుగానే ఉంటారని లేదు. ఒకప్పుడు బాగా సుఖపడ్డోళ్ళు ఇప్పుడు దరిద్రతలో కూడా ఉన్న వాళ్ళు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండదు పరిస్థితి. దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గించాలో వారు అతి త్వరలోనే జరుగుతుంది. దేవుడు హెచ్చించే టైం రాబోతుంది, హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు ఆ హెచ్చింపును బట్టి మరలా గర్వపడడానికి లేదు. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టు, బలము తనదని దేవుడు ఒక్క మారు సెలవిస్తే 2 మార్లు నీ చెవికి అది వినబడాలి. అంతేగాని నేను ధనికుడిని, నేను ధనవంతుని, తన దరిద్రతలో ఉన్నాడని తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎవరైనా ఉంటే మార్పు చెందాలి. ఎప్పుడు నీ ధనం శాశ్వతం కాదు, ఈ దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు అంతటి వాడే దరిద్రుడై భూమి మీదకి వచ్చి ఆయన దరిద్రత అనుభవిస్తాడు. మనమెంత మన లెక్క. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం దేవుని కొరకు బ్రతుకుతాం. దేవుడు మనకి ఇచ్చిన దానిలో ఇంకో కొంతమందికి నమ్మకంగా జీవిస్తాం, ఇంకొంతమంది దాతృత్వం కలిగిస్తాం. పత్రికలలో చూస్తే అకయ సంఘం, బెరయ సంఘం, వారికి ఉన్న దాతృత్వం చాలా గొప్పది. వాళ్లకు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కానీ వారికి ఉన్నటువంటి దాతృత్వం చాలా గొప్ప. మనం ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగి ఉన్నాం. ఈ రోజు పేదలను కటాక్షించడం అంటే దాతృత్వం కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? దాతృత్వం కలిగి ఉండడం. దేవుడి వాక్యంలో కొరింథీ పత్రికలో మనం చూస్తే, నేను ముగించేస్తాను. కొరింథీ పత్రికలో దాతృత్వం కలిగి జీవితం దేవుడు కొరింథీ సంఘానికి ఆ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తాడు, మీరు నిరుపేదలైనను, మీరు కడుపేదలైన మీ దాతృత్వము గొప్పది. ఈ రోజు అలాంటి పరిస్థితి నీకుందా? అయ్యో నాకే ఏం లేదయ్యా, నేను ఇంకొకరికి ఎట్లిస్తా అని నీవు అనుకుంటున్నావేమో, కానీ నీ దాతృత్వం విషయంలో గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా. 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 కాబట్టి దాతృత్వం విషయంలో మీరు నిరుపేదలైనను మీ దాతృత్వం గొప్పదిగా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం నిజమే చాలా సార్లు దాతృత్వం విషయంలో చాలా మంది వెనుకబడి ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో దశమ భాగాలు ఇవ్వట్లేదు. జాగ్రత్త, హెచ్చరిస్తూ. నువ్వు దేవునికి ఇస్తున్నావా, మనుషుడికి ఇస్తున్నావా? మనిషికి ఇస్తున్నావంటే ఇవ్వకండి. దేవునికి ఇచ్చేవాడు ఖచ్చితంగా నమ్మకంగా దేవునికి దశమ భాగాలు ఇవ్వాల్సింది. దశమ భాగం దేవుని సొమ్ము. హల్లెలూయా.
దాన్ని ఎంత మాత్రం కూడా మనము దొంగిలించడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి దాతృత్వం కలిగి జీవితం, దాతృత్వం కలిగి జీవితం, అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. ఈరోజు చాలా మంది దాతృత్వం కలిగి జీవించట్లేదు. అక్కయ్య సంఘం గురించి పౌలు భక్తుడు మెచ్చుకున్నాడు. వారు నిరుపేదలైన వారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే పౌలు భక్తుడు క్రీస్తును పోలి ఎలా నడుచుకున్నాడంటే ఆయన అన్ని విషయంలో చదవండి. నేను మెచ్చుకుంటున్నాను 11వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను జ్ఞాపకం చేసి నేను మీకు అప్పగించిన కట్టడలు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో అన్నిటి విషయంలో దేవుని పోలి నడుచుకోవడం. ఇట్లా నడుచుకోగలడు అంటే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 16వ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయండి. మొదటి కొరింథీ 16. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును, ఏమంటున్నాడు, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలిస్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యము ఎంచలేదు అని అంటూ ఇక్కడ వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. పరిశుద్ధుల కానుక విషయం ప్రతి ఆదివారం కూడా కొంత పోగు చేసుకొని దేవునికి ఇచ్చే విషయం మీరు ఉండాలి అని చెప్పి మరి మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. ఈరోజు దేవుని వాక్యం మనం జీవితకాలం మట్టుకే మన భక్తి కాదు, తర్వాత కూడా మన భక్తి స్థిరంగా ఉండాలండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తును నమ్మడం కాదు, తర్వాత కూడా జీవితం ఉంది. ఆ జీవితం కొరకు నువ్వు సిద్ధపడాలంటే ఇతరులకు నువ్వు ఇవ్వాలి, దేవునికి ఇచ్చే విషయం ఇవ్వాలి, దశమభాగాలు ఇచ్చే బిడ్డలు నమ్మకంగా దేవునికి ఇవ్వాలి, కృతజ్ఞతలు అర్పించే విషయం అర్పించాలి, పేదలైన వారిని చూసుకునే విధంగా ఉండాలి, ఎవరైనా ఆకలితో ఉంటే వారికి ఆహారం పెట్టాలి. ఇవన్నీ కూడా మనం చేయగలిగాం. అందుకే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నేను ముగించేస్తున్నాను. 19వ వచనం చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే కాదు ఈ భక్తి, చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మన మనుషులందరి కంటే ఈ జీవితకాలం మట్టుకే నేను జీవిస్తానయ్యా, తర్వాత జీవితం గురించి నాకెందుకు అనుకున్నాడు ఆ ధనికుడు. అందుకే దౌర్భాగ్యాన్ని అనుభవించాడు, ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఈ జీవిత కాలం మట్టుకే నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమని తను తాను హెచ్చించుకున్నాడు. ఆ జీవిత కాలం మట్టుకే బ్రతికాడు, కానీ ఆ తర్వాత జీవితం కొరకు బ్రతకలేదు. కాబట్టి భవిష్యత్తులో ఉన్న స్థిరమైన వాటిని కోల్పోయాడు. అస్థిరమైన వాటిని మాత్రం నమ్ముతారు. అస్థిరమైన వాటిని నమ్ముకొని స్థిరమైన వాటిని కోల్పోయినాడు వాడు ధనికుడు. అస్థిరమైన వాటిని నమ్ముకోగలడు, స్థిరమైన వాటిని హల్లెలూయా. స్థిరమైన పునాదులు కలిగిన పట్టణం, ఆ పట్టణం కొరకు నేను సిద్ధపరచుకోవాలంటే డెఫినెట్లీ ఈ జీవితకాలం మట్టుకే కాదు, దేవుడు రానున్నటువంటి శాశ్వత కొరకు నేను సిద్ధపడ. అందుకే కొరకు చాలా విలువైన విషయాలు మరి పౌలు భక్తుడు రాశాడు. మరి చాలా చక్కగా మనందరికి ఇచ్చే విషయంలో ఎంకరేజ్ చేశాడు. ఎక్కడ కూడా మరి వారిని తక్కువ చేయలేదు. దేవుడు ఇచ్చే విషయంలో ప్రోత్సహించడం. ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలంటే సంతోషంగా ఇవ్వాలి, తనుక్కుంటూ కొనుక్కు ఇవ్వడం కాదు.
దేవునికి ఇచ్చేవాడు ఎప్పుడు దీవించబడతాడు. వాడు అన్ని విషయాల్లో స్వతంత్రం ఉంది, కానీ అన్నిటినీ చేయలేదు. కొన్నిటిలో మితంగా ఉన్నాడు, కొన్నిటిలో దేవుని కొరకు ధారాళంగా దాతృత్వం కలిగి దేవునికి అలాంటి మనం కూడా కేవలం సువార్త పనే చేయలేదు. కానీ ఏం చేశాడు తెలుసా? తను సువార్త చేసుకుంటే కూర్చుకుంటాడు. ఏం చేశాడు? ఎవరి మీద ఆధారపడలేదు. తను టెంట్ మేకర్స్ అంటే టెంట్ మేకర్స్. ఈ మధ్యకాలంలో డేరాలు, టెంట్ అంటాం కదా, టెంట్ అంటే డేరాలు. ఆ డేరాలు పుట్టి బ్రతికాడు, ఎవరి మీద ఆధారపడదు. కాబట్టి దేవుని వాక్యం మనకున్న పనులలో, నేను మన సంఘానికి వచ్చే వాళ్ళు చాలా మంది పనులకు వెళ్తున్నారు, కొంతమంది మిషన్ కుడుతున్నారు, కొంతమంది రోజువారీగా మరి పనులు చేస్తున్నారు. మీకు వచ్చే దాంట్లో నమ్మకంగా దేవుని పనులు చేస్తున్నారు. రోజువారీగా పనులు చేస్తున్నారు. దేవుడు హెచ్చిస్తున్నా కొద్దీ ఆ హెచ్చింపులో కూడా నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా లేకపోతే పెద్ద వాటిలలో కూడా నమ్మకంగా ఉండలేదు. హల్లెలూయా. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తున్నా కొద్దీ నమ్మకంగా ఉండడం కారణం. కాల్గేట్ అనే ఒక దొర తనకు కాల్గేట్ పేస్ట్ తెలుసా అండి మీకు? కాల్గేట్ పేస్ట్ ఎంతమంది చూశారు? కాల్గేట్ తెలియదు కొంతమందికి. కాల్గేట్ పేస్ట్ ఎప్పుడు పెట్టుకోలేదా? కాల్గేట్ పేస్ట్, ఈ కాల్గేట్ పేస్ట్ ఆ దొర ఆయన ఒక చక్కటి మరి ధనవంతుడని కాదు. ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తనకు వచ్చే ప్రాఫిట్ లో 10వ భాగం ఫస్ట్ ఇచ్చాడు. 10వ భాగం అంటే ఉదాహరణకు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వడం నేర్చుకున్నాడు. అలా ఇవ్వడం నేర్చుకొని తనకు దేవుడు ఆశీర్వదించిన కొద్ది లక్షలు రావడం మొదలు పెట్టాయి. అయితే ఆయన ఏం చేశాడంటే రాను 10వ భాగం ఇవ్వడం మానేసి 90% దేవునికి 10వ భాగం అతను పెట్టాడు. ఇంకా గొప్పగా దీవించాడు. ఆయనకి ఏం లాభం వచ్చింది? ఉదాహరణకు 1000 రూపాయలు వస్తే 900 దేవుడికి ఇచ్చి ఆ 100 రూపాయలు ఆయన పెట్టుకున్నాడు. అన్ని లక్షలలో దేవుడు అతను ఆశీర్వదిస్తున్నా కొద్దీ 90% అతను ఉంచుకొని 10% మాత్రమే దేవునికి ఇవ్వడం కాదు, 90% దేవునికి 10%. అందుకే కాల్గేట్ పేస్ట్ ఇంకా చాలా మంది పెట్టుకుంటారు. ప్రపంచం అంతా పేరు మోసినటువంటి పేస్ట్ కాల్గేట్. ఆ ద్వారా దేవునికి నమ్మకంగా జీవించి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? చాలా చక్కటి ఉదాహరణలు ఉన్నాయి కదా. వెరీ రిచ్ మ్యాన్ కాల్గేట్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చాలా రిచ్ మ్యాన్ గా దేవుడు అతను దేవుడు ఇప్పటికీ అలాగే దేవుని కొరకు అని చేస్తున్న వాడిగా ఉన్నారు. ఎవరైనా అట్లా ఉన్నారా? ఇట్లా ఉండాలి మనం కూడా. దేవుని ఇచ్చే విషయంలో నమ్మకంగా కాల్గేట్ దేవుడు దీవించాడు. అంచెలంచెలుగా దీవించడం మొదలుపెట్టాడు. ఆ దీవెనలో కూడా నమ్మకంగా ఉన్నాడు. నేను అప్పుడు ఇచ్చిన 10వ భాగం ఇప్పుడు 5వ భాగం ఇస్తా, లేదా 2వ భాగం ఇస్తా. నేను ఒకప్పుడు 1000 రూపాయలు ఇచ్చేది, 1,00,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 1,00,000 ఇయ్యాను. నేను 50,000 ఇస్తా, 5,000 ఇస్తా, 3,000 ఇస్తా. తగ్గించుకోవాలి. ఇంకా పెంచాడు దేవుడికి ఇచ్చే. దేవుడు కూడా అలాగే అతన్ని పెంచాడు, ఆశీర్వాదం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నమ్మకంగా ఇస్తామో దేవుడు నమ్మకంగా, హల్లెలూయా, నమ్మకమైన వారికి ఏం కలుగుతాయంటే మెండుగా దీవెనలు కలుగును. నమ్మకమైన వారికి మెండుగా దీవెన. ఈ నమ్మకత్వం దేవుని ఇంటి విషయంలో ఉండాలి, నీకు వచ్చే రాబడి విషయంలో ఉండాలి, నీవు ఇచ్చే దశమభాగం విషయంలో ఉండాలి, నీ ఇతరుల పట్ల చూపే దాతృత్వ విషయంలో పట్ల కూడా అలాంటి కృప దేవుడు మనకు దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు ప్రార్థన. ఈరోజు పీదలను కటాక్షించేవాడు, వాడు ఆపత్కాలమున దేవుడు వారిని తప్పిస్తాడు. రోగ శయ్య మీద ఉన్నప్పుడు వారి రోగము నుండి దేవుడు వారిని తప్పిస్తాడు. ఈరోజు అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయండి. మనం కూడా కొంతమంది పేదలుగా నిరుపేదలుగా ఉన్న వారిని
ఇతరులకు దాతృత్వం కలిగి ఇచ్చే సంఘంగా దేవుడు మన సంఘాన్ని చూడాలని ఇష్టపడుతుంది. ఈ 2024లో నీవు దేవుడికి అయినప్పుడు మనుషులకి ఏమి ఇస్తాం? ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. దేవునికి వేయడం మొదలుపెట్టి ఎదుగున్న వ్యక్తులకు కూడా, ఏ పొరుగున్న వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించడం మొదలు. ఇంకొక మాట ఉంది బైబిల్లో, ఈ పొరుగు వాడిని ప్రేమించని వాడిని నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? ఈరోజు ఆ పొరుగు వాడు కూడా దేవునికి వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి దాతృత్వం కలిగి దేవుని కొరకు జీవితామా, అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయడం కాక అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన. ఈరోజు విత్తబడిన వాక్కు మనందరి హృదయాల పని దేవుడి ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన. నిజమే, దాతృత్వం కలిగి చేపడలుగా దేవుడు ఉండాలని చూస్తున్నాడు. నేను దాతృత్వం కలిగి దేవునికి ఇస్తాను. నేను దాతృత్వం కలిగి సంఘంలోనేమి, బయట సమాజంలోనేమి, నిరుపేదలు ఉన్న వారికి కూడా కొంత సహాయం చేస్తాను. కూడా చేతులు ఎత్తండి. ఈరోజు దేవుడు మీతో మనతో మనకు కలిగిన కొంచెం నమ్మకంగా దేవుడు, ఆ మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉంటుంది. దేవుడు తప్పకుండా దేవుడు దీవిస్తుంది. దశమ భాగంలో ఇప్పటి నుండి ఎక్కువ అనబడి చేతులు ఎత్తాడు. ఈరోజు చూస్తున్నాడు. దశమ భాగంలో దేవుని సొమ్ము, దేవునికి ఇవ్వడానికి. ఎందుకు నీ చెయ్యిని వెనుకకు దాస్తుంది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. నీకు వచ్చే దాంట్లో నమ్మకంగా దేవునికి ఇవ్వడం మొదలు. దేవుడు మెండుగా గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందా మన మధ్యలో ఉన్నటువంటి మరి మన సభ్యులు తమ్ముడు పద్మరావు ముందుకు ప్రార్థనలో సిద్ధపడిన వాక్యం మనందరూ చేయాలని మనుషులుగా ఇంతవరకు దాసు ద్వారా వర్తమానాన్ని విన్న ఈ వాక్యం మా హృదయాలు పలికి ప్రభా నీ ఆజ్ఞానుసారం ప్రభువా మా యొక్క జీవితాన్ని కొనసాగించడం ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిగా నూతనమైన ఉత్సాహంతో ప్రభువా గొప్ప ఆసక్తి కలిగి నేను మహిమపరిచేవారు. ప్రభువా మేము ఈ లోకంలో దేనిని బట్టి మరి మేము అతిశయపడే వారికి ఉండకూడదు. గుణమును బట్టి, మాకున్న బలమును బట్టి, మాకున్న ధనాన్ని బట్టి, ప్రభా లేకపోతే మాకున్న జ్ఞానాన్ని బట్టి, అంధకాలను బట్టి అతిశయపడే వారికి ఉండకూడదు. లోకస్తులు అలా చేస్తారు. కానీ మేమైతే ఆ దేవుడు అయిన నిన్ను బట్టి అతిశయపడే కృపను మాకు ఇచ్చావునైనా ఇంకాను మేము అదే మరి విషయంలో ప్రభు నిన్ను మాత్రమే మేము కలిగి నీవు మా యొక్క దేవుడిగా ఉన్నావు కనుక నిన్ను బట్టి మేము అతిశయపడి సంతోషించేవారిగా, గంతులు వేసేవారిగా, ఆనందించేవారిగా మరి ప్రభు నీవు మా కొండ క్రీడము కనుక ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించేవారిగా నీ కృపను దాయిచ్చేయమని అడుగుతున్నా. మరి మేము పేదలను కటాక్షించే వారిగా చేయమని అడుగుతున్నా. ప్రభా మేము కేవలం మాటలతో కాదు కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసం ప్రదర్శిస్తూ ఉండాలి. ఈ కృపను దయచేయండి. క్రియలు లేని విశ్వాసం మృతమంటున్నావు కనుక మా క్రియలలో నీ ప్రేమను ప్రభు ఈ లోకానికి పంచేవారిగా, ఈ లోకంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించే కృపను మా అందరికీ ప్రభువా మీకు వందనాలు. నైనా నీకు ఇచ్చే విషయంలో కూడా ఈ సంఘంలో విత్తే విషయంలో ప్రభా మేము ఎంత మాత్రం వెనుకంజ మేము ఉన్న దాంట్లోనే మాకు మీరు ప్రభు ఇచ్చిన శక్తి కొలది ప్రభువా మరి మేము నీలో విత్తే కృపను మాకు దయచేయండి. మేము ఈ ప్రభా ఇప్పటి వరకు సజీవంగా ఉన్నామంటే ప్రభా మాకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, బలమును బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, కానీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి మేము ఇంతవరకు సజీవంగా ఉన్నాం. మీరు మాకు ఇస్తున్న శక్తి కొలది మేము పని చేస్తున్నాం. మా పండుగ వస్తున్నటువంటి ఆ యొక్క మరి ప్రభువ డబ్బును ప్రభువ మరి మేము 10వ భాగాన్ని నీకు మరి మేము క్రమం తప్పకుండా మరి ఏ విధంగా అయితే ఏబేలు అర్పణ ప్రభు అంగీకరించారు ఆ విధంగా హృదయశుద్ధి గలటువంటి అర్పణను మేము ఈ సన్నిధిలో అర్పించే వారిగా చేయండి. నీకు ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా సనిగే వారిగా, గొనిగే వారిగా మేము ఉండకుండా ప్రభు ఎప్పుడు కూడా నీకు ఇచ్చే విషయంలో వెనుకంజే వేసే వారిగా ఉండకుండా ప్రభువ ఎల్లప్పుడూ కూడా ప్రభువ సంతోష భరితమైనటువంటి హృదయంతో ఆయన మరి మేము ప్రభువ నీకు కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో మేము సంతోష గానాలతో ప్రభువ నీకు ఇచ్చే విషయంలో మేము ఎప్పుడు కూడా ముందుండే కృపను మాకు దయచేయండి. ప్రభువ మీరు మరి ఆ విధంగా ఉన్నారు కనుక మేము ఇంతవరకు బ్రతుకున్నాం. ప్రభువ ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. మేము ఎన్నో మార్లు నేను ఇచ్చినప్పటికీ, ఎన్నో మార్లు మేము
ప్రభా నిన్ను దూషించినప్పటికీ ఎన్నో మార్లు మేము నిన్ను నిర్లక్ష్యం చేసిన ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు. ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉన్నారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. మేము ఒకవేళ ఈ విషయాలలో పడిపోయినట్టయితే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మరి నీకు ఇచ్చుటలో నిర్లక్ష్యం వహించడం ద్వారా పడిపోయినట్టు క్షమించమని ప్రభా. మీరు మాతో మాట్లాడినటువంటి ఈ వాక్కులు ప్రభా మా హృదయంలో ఫలింప చేయడమే కాదు, వాటిని మేము అనుగుణము మా యొక్క నిజ జీవితంలో మరి మేము ఇంప్లిమెంట్ చేసేవారుగా, వాటిని మేము ప్రభా కొనసాగించడానికి అభ్యసించే వారికి ఉండే కృపను మాకు అనుగ్రహించమని నీ దాసుని ప్రభా, దాసుని యొక్క పరిచర్యను మరి ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింప చేస్తున్నారు. నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ సంఘ పరిచర్యలను మీరు అనేక ప్రాంతాలకు ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా తీసుకువెళ్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. అనేక జీవితాల్లో ఈ వాక్యం ద్వారా మీరు ప్రభా మరి చేస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, మా సంఘాన్ని కూడా ప్రభు ఇంకా గొప్ప నిర్మాణం జరిగే కృపను అతి త్వరగా ప్రభు ఈ సంవత్సరంలో జరిగే కృపను అనుగ్రహించమని ప్రభు ఈ యొక్క ప్రభు ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో పాఠశాల